హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐదవ దివ్యదేశం అయిన శంషాబాద్ ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న ఐదవ దివ్యదేశం, అది కరంబనూర్ అంటారు. ఆ దివ్యదేశం గురించి, ఆ దివ్యదేశం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించుకుందామండి. ఒకసారి జనక మహారాజు ఇక్కడ యజ్ఞం చేశారంట. ఈ ప్రదేశంలో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఫలించకపోయేసరికి ఆయన బాధపడుతున్నారనమాట. భగవంతుని ప్రార్థించారు, ఎందుకు నా యజ్ఞం ఫలించలేదు అని. అప్పుడు జనక మహారాజుకి కరంబ వృక్షాల రూపంలో స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన్ని చెప్పారనమాట, ఇక్కడి నుంచి తను మళ్ళీ యజ్ఞం చేయమని. ఆ దోషాలన్నీ కూడా తొలగించేశాడు యజ్ఞం చేసిన తర్వాత. అదొక ప్రాముఖ్యత. రెండో ప్రాముఖ్యత ఏంటంటే, రుద్రుడు బ్రహ్మగారి తల నరికేసిన విషయం మనకు తెలుసు కదా. ఆయనకున్న 4 తలలో ఒక తల రుద్రుడు నరకటం జరిగింది. అందువల్ల బ్రహ్మహత్యా దోషం రుద్రుడికి తగిలిందనమాట. అయితే రుద్రుడు ఈ ప్రదేశానికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తే అమ్మవారు పూర్ణవల్లి తాయారుగా ఆయనకి భిక్ష ఇవ్వటం జరిగింది. ఆ భిక్ష ఇచ్చేసరికి ఆయన ఆ దోషాల నుంచి విముక్తి పొందారు రుద్రుడు అని అంటారు. ఆ విధంగా అది ఈ స్థలం యొక్క ప్రత్యేకత. అదే కాకుండా ఇక్కడ స్వామిని జనక మహారాజు అన్నారంట, ఆయనకి ఎలా అయితే ప్రత్యక్షమైందో అలా అందరికీ కూడా ప్రత్యక్షం అవ్వమని. కాబట్టి అక్కడ స్వామి పెరుమాళ్ళు వృక్షాల రూపంలో ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అని నిరూపించడానికి వచ్చిన అవతారమే ఇది. నైమిసారణ్యంలో మనం చూస్తామండి, అంత చెట్ల రూపంలోనే ఉంటారు స్వామి. అంటే స్వామి ఎక్కడుంటాడని, పెరుమాళ్ళు మొత్తం అంతా ఉన్నాడు అంటే ప్రతి జీవరాశిలోనూ ఉన్నాడు అనుకున్నట్టుగానే వృక్షాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది నిరూపించేది ప్రదేశం కూడా అన్నమాట ఇది. అదే కాకుండా ఇక్కడ పెరుమాళ్ళలో నాభిలోంచి చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు, తర్వాత రుద్రుడు కూడా ఉంటారు. ఈ త్రిమూర్తుల్ని దర్శించుకునే దివ్య దేశం అన్నమాట ఇది కరంబనూర్. ఉత్తమర్ కోయిల్ అని కూడా దీన్ని అంటారు. జై శ్రీమన్నారాయణ.